హాయ్ అండి. ఓ వంట, ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు పులుసు పొడి చేసుకోబోతున్నాము. ఇది మన ఇంట్లో ఉండే కూరగాయలన్నీ ఏసి ముక్కల పులుసు చేసుకున్నామంటే, ముక్కల పులుసులోకైతే సూపర్‌గా ఉంటదండి. ఇది ఒక స్పూనో, 2 స్పూన్‌లో ఏసి ముక్కల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏ పులుసైనా బెండకాయ, వంకాయ, సొరకాయ అసలు రసంలోకైనా, దేనిలోకైనా ఈ పొడేసుకున్నామంటే రుచికి రుచి వచ్చిద్ది, చిక్కదనానికి చిక్కదనం వచ్చిద్ది. ఈరోజు పులుసు పొడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి అన్నీ కూడాను చాలా చాలా రుచిగా ఉంటుంది. అసలు ఈ పులుసు పొడి చేసుకుంటే నెలకొక్కసారైనా, 2 నెలలైనా ఒక గాజు సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం మందం గల బాండీ పెట్టుకోండి. దీనికి 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు పచ్చిపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు వేసుకుని, నేను కొంచెం చేసుకుంటున్నా కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకునేటట్టయితే ఏటికై వేయించుకోండి. సివులో పెట్టుకుని తిప్పుకుంటానే ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు తిరుగుతానే ఉండాలి. ఒక్కొక్కటి వేసుకుని పచ్చిపప్పు, మినప్పప్పు, కందిపప్పు తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాం, 3 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని, మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం వేసుకుంటున్నాము. దీనికి 10 ఎండుమిర్చి కూడా వేసుకుని, ఎండుమిర్చి కారం చాలకపోతే మీరు కూర కారం అయినా కొద్దిగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని ఇట్ట వేడి ఆ మిరపకాయలు ఆ పప్పులు వేడికే ఏగిపోతాయి. అట్టా తిప్పుకుంటానే ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు తిరుగుతానే ఉండాలి, లేకపోతే మనకి మాడిపోయి టేస్ట్ మారిపోద్ది. 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని తిప్పుకుంటుంటే పప్పులు ఏగుతాయి. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేడెక్కి కరివేపాకు బాగా నలిపితే నలిగేదాకా వేయించుకోవాలి. ఈ టైంలో ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటే ఈ పులుసు పొడికి మంచి రుచి వచ్చిద్ది అనమాట. అన్నీ ఇట్ట వేయించుకుని ఇప్పుడు ఓ బౌల్లోకి తీసుకుని ఆరినాక మిక్సీ వేసుకుందాము. ఇట్ట చేసి పెట్టుకున్నామంటే చాలా చాలా ప్రతి కూరలోనూ వేసుకోవచ్చు. ప్రతి పులుసులో కూడా కొంచెం కొంచెం వేసుకున్నామంటే దాని రుచే వేరు, అసలు అంత బాగుంటుంది అన్నమాట. అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని కొంచెం ఆరినాక మిక్సీ వేసుకోబోతున్నాము. ఈ పొడి మిక్సీ వేసుకుని కొంచెం ఆరినాక గాజు సీసాలో పెట్టుకుంటే ఇట్ట మెత్తగా పొడి వేసుకోవాలి. చూడండి, ఇట్ట మెత్తగా పొడి వేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో ఆరినాక గాజు సీసాలో నిల్వ చేసుకుందాం. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి పులుసు పొడి. ఏ పులుసులోకైనా వాడుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.